మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు తెలంగాణ రెసిడెన్షియల్స్ అంటే సాధారణ జనరల్ రెసిడెన్షియల్స్, అదేవిధంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్, అదేవిధంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్స్, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంబంధించి గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికై 2020-21 విద్యా సంవత్సరానికి మరి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన అనేది విడుదల కావడం జరిగింది. అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి వివరాలు చూసినట్లయితే, సో కేజీ టు పీజీ మిషన్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి వారిలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో బోధనతో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికై తేదీ ఏప్రిల్ 12, 2020 నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేయబడిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లోనే సమర్పించాలి. అన్ని వివరాలకు ప్రాస్పెక్టస్ కొరకు కింద ఇచ్చినటువంటి ఏదైతే మనకు వెబ్సైట్స్ ఉన్నాయో, సో ఈ వెబ్సైట్స్ మనకు ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్స్ నుంచి. సో అందులో ఇంకా పూర్తి వివరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సో అవి మనకు అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తేదీ ఫిబ్రవరి 10, 2020 నుండి మార్చి 1, 2020 వరకు ఆన్లైన్లో ₹100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును. ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చని ఇవ్వడం జరిగింది. సో అంటే ఒక ఫోన్ నెంబర్ ఎక్కువ విద్యార్థులకు మరి కేటాయించకుండా ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో తర్వాత నెక్స్ట్, వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినతో అట్టి వారిపై సెక్షన్ 416 ఆఫ్ IPS 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడునని కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, ఇతర సమాచారం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 1800-425-45678ని లేదా ప్రాస్పెక్టస్లో పేర్కొన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్లో సంప్రదించవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఏదైతే మనకు Tgcet చీఫ్ కన్వీనర్ 5th Tgcet 2020 సెక్రటరీ ఎవరైతే ఉన్నారో డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ IPS గారి పేరు మీద మనకి గురుకుల సంబంధించిన టెస్ట్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో కింద మనం చూసినట్లయితే మన గురుకులాలు విద్యార్థుల ప్రగతికి సోపానాలు అని చెప్పేసి ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మరి తెలంగాణలో వివిధ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారము. సో తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే పేద విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం 4వ తరగతి చదివే విద్యార్థులందరూ కూడా మరి పరీక్ష రాసి అందులో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా రిజర్వేషన్స్ని బట్టి ఒక్కొక్క గురుకులాల్లో ఒక్కో రకంగా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మెరిట్ ఆధారంగా సీటు పొంది సో అక్కడ నాణ్యమైన విద్యను పొందడానికి ఒక సువర్ణ అవకాశం కాబట్టి సో ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ విషయాన్ని మరి గమనించి వారికి అప్లై చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి మరి తోడ్పడతారని ఆశిస్తూ, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీళ్ళ పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.